సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో అమర జవాన్ మురళీ నాయక్ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో అమర జవాన్ మురళీ నాయక్ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి మల్లచెట్టు చౌరస్తా వరకు గిరిజన సంఘాల ఆధ్వర్యంలో పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేపట్టారు. అమర జవాన్ మురళీ నాయక్ మృతి పట్ల గిరిజన సంఘాల నాయకులు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ మురళీ నాయక్ మృతికి పాకిస్తాన్ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ప్రపంచ దేశాలన్నీ భారతదేశానికి మద్దతుగా ఉన్నాయని, అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ ఏకాకి అయింది అని అన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతంపై భారత సైన్యం ఉగ్రవాదులు జాడ లేకుండా పెకిలించి వేయాలని పేర్కొంటూ భారత సైన్యానికి యావత్ దేశ ప్రజలందరూ మద్దతుగా ఉన్నామని తెలిపారు. హతమార్చడం జరిగింది. మురళీ నాయక్ గారు మరి దేశం కోసం తన ప్రాణాలను అర్పణం చేసిండు. కాబట్టి ఖబర్దార్ పాకిస్తాన్ టెర్రరిస్టులారా, ఇంకోసారి మరి భారత జవాన్ల మీద మీ దొంగ దాడులు ప్రదర్శిస్తే మాత్రం ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఇండియన్ ఆర్మీగా మారి మీ అంతు చూస్తామని చెప్పేసి ఈరోజు మేము హెచ్చరిస్తూ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో హుస్నాబాద్ పట్టణంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద మరి అతని ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పేసి ఇక్కడ అకేనిపేట చౌరస్తా నుంచి మరి మల్లచెట్టు చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అలాగే మరి దేశంలో ఉన్నటువంటి జవాన్లు చాలా మందిని పొట్టలు పెట్టుకున్నటువంటి ఈ పాకిస్తాన్, ఈ కుట్ర దేశం మరి ప్రపంచ దేశాలు కూడా పాకిస్తాన్ అనుసరిస్తున్నటువంటి పద్ధతులను నచ్చగా మరి పాకిస్తాన్ పైన దాడులు చేయడంలో భాగంగా భారతదేశాన్ని కూడా చాలా దేశాలు మరి వారి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నది. కాబట్టి నిన్న మరి మన మురళీ నాయక్ గారి ప్రాణం మరి పాకిస్తాన్ ఉగ్రవాదులు మరి వారు ప్రాణాలు తీయడం వలన వారి యొక్క కుటుంబం మరి రోడ్డా పడ్డది. వారి కుటుంబానికి గిరిజన సంఘాల ఆధ్వర్యంలో మా గిరిజన సంఘ నాయకులు మనం అందరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఖబర్దార్ పాకిస్తాన్ టెర్రరిస్టులారా, ఇంకో ప్రాణం పోతే పాకిస్తాన్ లో ఉన్నటువంటి 100 ప్రాణం పోతే పాకిస్తాన్ లో 100 ప్రాణాలు సైతం పోతే అని హెచ్చరిస్తూ మరి మన మురళీ నాయక్ గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన గిరిజన నాయకులందరికీ పేరు